ఏ ధరణితో సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికే ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టంలో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రభుత్వం మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్లీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు, ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా, ₹1 కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. అంతేకాదు అనేక అంశాలు ఈ చట్టంలో ఉన్న అంశాల గురించి గౌరవ కలెక్టర్ గారు సిసిఎల్ఐ గారు బుద్ధప్రకాష్ గారు కూడా చెప్పారు. దీంట్లో కొన్ని విషయాలు రైతన్నలు కూడా ఇందాక అడిగారు. ఉదాహరణకి ములుగుమాడునే తీసుకుందాం. రాష్ట్రంలో సుమారు 413 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు మన ములుగుమాడు లాగా నక్షాలు లేవు, వాటికి సరైన పానీలు లేవు. ఇందాక రైతన్నలు అడిగినట్లు నిజంగా నీ భూమి నీ సర్వే నెంబర్ ఇదేనానంటే రెవెన్యూ అధికారులు కూడా గుడ్లు ఎల్లబెట్టే పరిస్థితి ఉంది. ఇటువంటి రాష్ట్రంలో 413 గ్రామాలున్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు నేను కూర్చున్నప్పుడు ఇటువంటి గ్రామాలు చేసేటప్పుడు పైలట్ గా మన ములుగుమాడు గ్రామాన్ని కూడా చేస్తే బాగుంటుంది మన జిల్లాలో అనే సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనలకి ప్రకారం మన ములుగుమాడు గ్రామాన్ని కూడా ఎంపిక చేసుకున్నాం. ఈ ములుగుమాడు గ్రామంలో ఏదైతే ఇందాక 5 గ్రామాలు రాష్ట్రంలో పైలట్ గా తీసుకున్నాం. ఈ 413 గ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో 5 సంస్థలకు ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా ఒకళ్ళకే కట్టబెట్టలే. ఈ 5గురికి ఎందుకు ఇచ్చామంటే 5గురు చేసే సర్వే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ గ్రామాల్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ సమస్యలకి
ఆ సమస్యలు ఇచ్చే పరిష్కారం ఎలా ఉంటుందో చూద్దామని దేశంలో ఉండే ప్రముఖమైన సంస్థలు 5 సంస్థలు ఏరుకొని దేశంలో నుంచి 5 సంస్థలు తీసుకొచ్చి ఈ పైలట్ గ్రామాలైన 5 గ్రామాలకు ఇవ్వటం జరిగింది. అందుట్లో ములుగుమాడు, ఈ ములుగుమాడుకు సంబంధించిన దాంట్లో పైలట్ గా చేయడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. పైనుంచి గాలిలో నుంచి ఆ ఎక్విప్మెంట్ తిరిగేటప్పుడు డ్రోన్ తిరిగి కింద సర్వే చేసే విధానం ఒకటి, అదే రకంగా భూమి మీద దీని నుంచి సర్వే చేసే విధానం రెండోది. ఈ రెండూ కాకుండా ఆకాశంలో ఉండే శాటిలైట్ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. అది కొలతల్లో తేడా ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో దాన్ని మనం తీసుకోవటంలా ఈ డ్రోను ఈ సర్వే గ్రౌండ్ మీద చేసే సర్వే 2 సర్వేల ద్వారా ఏదైతే సర్వే చేసే వ్యవస్థని ఈ ములుగుమాడు నక్ష అంటే తెలియని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఏదైనా డొంక కానీ ఏదైనా ఆధారం కానీ ఆ రెవెన్యూ గ్రామంలో కావాలంటే పెద్దోళ్ళు చెప్తుంటారు, అరే ఆ నక్షాలో చూడరా ఎన్ని గొలుసులుందో ఆ డొంక చెప్పుద్ది అని. నక్ష అంటే ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా రెవెన్యూ వ్యవస్థకి నక్ష అటువంటిది. అటువంటి నక్షాన్ని ఈ ములుగుమాడు గ్రామానికి తయారు చేసే దాంట్లో ఈ వ్యవస్థని నాడు ఏర్పాటు చేసి 2 రకాలుగా, ఒకటి డ్రోన్ ద్వారా, రెండోది భూమి మీద ప్రతి ఖాతాని ప్రతి రైతన్నకున్న భూమిని స్పష్టంగా కొలిసి డ్రోన్ ద్వారా కొలిసి మ్యాప్ తయారు చేస్తారు. ఈ భూమి మీద పెట్టే ఎక్విప్మెంట్ ద్వారా కొలిసి మ్యాప్ చేస్తారు. ఈ 2 మ్యాపుల్ని ఒకే టేబుల్ మీద పెట్టి ఏది కరెక్ట్ ఉంటే ఆ కరెక్ట్ గా ఉన్న మ్యాప్ని భవిష్యత్తులో మన రాష్ట్రంలో మనం చేద్దామనుకున్న సర్వేకి ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని ఉపయోగించుకోవాలన్నదే మన ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. ఈ చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రబుద్ధులు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారత ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ సర్వే చేసి మ్యాప్ పెడితే ఉత్తరోత్తర మీ కొడుకో, మీ మనవడో, మీ ముందు మనవడో ఈ ఆస్తి మీరు ఇచ్చిపోయిన దాన్ని సమస్యలకి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా
పూర్తిగా స్వచ్ఛమైన ఆస్తిని ఇచ్చే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా అనేక అంశాలని ఇందాక ఆధార్ ఎలా ఉందో రైతన్నకు, ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదారు అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో భూదారుని కూడా ప్రతి కమతమున్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము. అంతేకాదు ఇందాక నవీన్ మిట్ల గారు చెప్పినట్లు సర్వేర్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం కొంతమందిని నియమిస్తుంది, ప్రైవేటు సెక్టార్లో కూడా ట్రైనింగ్ చేసిన లైసెన్స్ ఇచ్చి మొదటి విడత రాష్ట్రంలో 6,000 మంది సర్వేర్లని అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే 30-35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేర్లు కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. లైసెన్స్డ్ సర్వేర్లు కూడా మీ